భార్యకి హెచ్ఐవి రాకుండా ఆపగలం అంటే కాండోమ్ పెట్టుకుని హెచ్ఐవి పాజిటివ్ భర్త కాపురం చేసినంత కాలం 90% వరకు భార్యకి వ్యాధి వ్యాపించదండి. హెచ్ఐవి అని కాదు, ఈవెన్ నేను ఈ లైంగిక వ్యాధులు కూడా అంటే హెర్పిస్, తర్వాత సిఫిలిస్, గనేరియా, హెచ్పివి ఏ వ్యాధులు వ్యాపించవు. కాండోమ్ లేకుండా న్యాచురల్గా లైంగిక సంపర్కం చేయాలనేటటువంటి ఉద్దేశం ఉంది. అలాంటప్పుడు ఈ భర్త హెచ్ఐవి పరీక్ష చేయించుకొని హెచ్ఐవి అతనికి 1 పాజిటివా 2 పాజిటివా, పాజిటివ్ అయిన తర్వాత CD4 కౌంట్ ఎంత ఉంది, ఆయన లివరు, కిడ్నీ, ప్లేట్లెట్స్, ఆర్బీసీ, డబ్ల్యూబీసీ అన్నీ బాగా పనిచేస్తున్నాయా, లంగ్ ఫంక్షన్ బాగుందా, ఆపర్చునిస్టిక్ వ్యాధులు ఏమైనా ఉన్నాయా. ఎందుకంటే చాలామంది హెచ్ఐవి పాజిటివ్కి టీబీ ఒక 50% ఉంటుంది. అలాన ఇమ్యూనిటీ పడిపోయినందువల్ల టీబీ ఏదో ప్రాంతంలో వాళ్ళకి టీబీ ఉండడం. అంటే అబ్డామినల్ టీబీ కూడా చూస్తాం మేము. అంటే అబ్డామిన్ అంటే కడుపు లోపల కూడా టీబీ చూస్తాం. చిన్న చిన్న ఉల్లిపాయంత గడ్డలు ఉంటాయి వాళ్ళకి, కడుపు లోపల కూడా టీబీ ఉంటుంది వాళ్ళకి. ఇటువంటివి ఏమైనా ఉన్నాయా, అలాగే ఆపర్చునిస్టిక్ వ్యాధులు ఏమైనా ఉన్నాయా, దానికి చాలా టెస్టులు వచ్చాయి ఈవేళ మీకు. సైటోమెగలో వైరస్, టాక్సోప్లాస్మోసిస్, క్రిప్టోకోకల్ వైరస్, తర్వాతనేమో వైట్ మ్యాటర్ డిసీజ్ ఏమైనా వచ్చిందా, ఎప్షిన్ బార్ వైరస్ సిల్క్ ఏమైనా ఉందా, ఈ టెస్టులన్నీ మనం జరిపి ఏవి లేవు అన్నీ బాగున్నాయి అనుకుంటే ఉంటే వాటిని అన్నిటికీ చికిత్స ఉంది. ఈవేళ ప్రతి వ్యాధికి పరిష్కారం ఉంది. సమస్యల్లా అపోహలకి అజ్ఞానానికి గురైపోయి ప్రజలు సరైన వైద్యుడిని సంప్రదించకపోవడం వల్ల తప్ప, లేకపోతే హెచ్ఐవి ఈరోజు 100కి 100 పాళ్ళు నివారించుకునే వ్యాధి. హెచ్ఐవి ఉన్న వాళ్ళు కూడా 100కి 100 పాళ్ళు సరైన వైద్యం చేసుకుంటే 75 ఏండ్లు క్వాలిటీ లైఫ్. ఆ అండర్లైన్ క్వాలిటీ లైఫ్ అంటాను నేను. అంటే తుమ్ములు, దగ్గులు, విరోచనాలు, వాంతులు, చర్మ వ్యాధులు, ఆయాసాలు లేకుండా హాయిగా బ్రతికే వైద్యం కూడా అందుబాటులోకి వచ్చింది ఈవేళ. అది కూడా లక్షల్లో ఉండదండి, కొంచెం కొన్ని వేలలో ఖర్చు అవుద్ది. కారణం ఏంటంటే అనేక రకాల పరీక్షలు చేయాలి కాబట్టి. ఇంకోటి ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను చాలామంది వాటి కాల్ వ్యూవర్స్కి, చాలాసార్లు హెచ్ఐవి పరీక్షలు అధునాతన ల్యాబొరేటరీస్లో చేస్తేనే మనకు ప్రాపర్ రిజల్ట్ వస్తుంది. అలా కాకుండా దారిని పోయిన ఏది ల్యాబ్లో పరీక్ష చేయించుకొని ఆ తప్పు CD4 కౌంటు, ఆ తప్పు వైరల్ లోడ్ కౌంటుతోని కాలం గడిపిస్తే మాత్రం చాలా ప్రమాదం. ఒక మలేరియా టెస్టు లేకుండా పాజిటివ్ వచ్చినా వారం 10 రోజులు మందులు వాడతాం, తేలిపోద్ది. ఓ టైఫాయిడ్ టెస్టు లేకుండా పాజిటివ్ వచ్చినా 15 రోజులు తగ్గిపోద్ది, అయిపోయింది. హెచ్ఐవి కానీ, టీబీ కానీ, క్యాన్సర్ కానీ ఇలాంటి వ్యాధులు డయాగ్నోసిస్ టెస్ట్ చేసినటువంటి ల్యాబొరేటరీస్ స్టాండర్డ్ ల్యాబొరేటరీస్లో చేయించుకోవాలి తప్ప, ఈ మధ్య దేశం అంతా ప్యాకేజ్ వచ్చింది. ప్యాకేజీలు మీకు 100 రకాల టెస్టులు చేస్తామండి, మీకు 600 రూపాయలు వద్దని చెప్పి మీకు ఫోన్లో మీకు రాత్రి పొద్దున్న కాల్ చేయడాలు, ప్రకటనలు చేయడం చేస్తున్నారు. అమాయక ప్రజలు ఆ పరీక్షలు చేయించుకొని అది ఎక్కడ చేస్తున్నారో ఆ పరీక్షలు తెలియదు, ఏ ల్యాబో తెలియదు. దానివల్ల చాలా ప్రమాదం పొంచి ఉంది. నా భయం ఏంటంటే హెచ్ఐవి లేకుండా ఉందని రిపోర్ట్ వస్తే ఎంత మానసిక క్షోభ అది. కాబట్టి 10 రూపాయలు ఖర్చు అయినా సరే విశ్వాసం ఉన్నటువంటి ల్యాబొరేటరీలోన నిజాయితీ గల వైద్యుడిని సంప్రదించండి. ఎందుకంటే రూపాయి వంకాయలు కొంటే గంట కాలం వాటితో బేరం వాడతారు. అలాంటిది మీ శరీరాన్ని తీసుకెళ్ళి ఒక డాక్టర్ చేతిలో పెట్టినప్పుడు ఆ డాక్టర్ ఏం చదువుకున్నాడు, ఆయన క్వాలిఫికేషన్ ఏంటి, ఈ జబ్బులు చూసే వ్యక్తి కాదా అని వెరిఫై చేసుకుని ముందుకు వెళ్తే భర్త నుంచి భార్యకి జబ్బు వెళ్లకుండా 100కి 100 పాలు ఆపినటువంటి అధునాతన వైద్య ప్రక్రియ అతి చౌకగా అందుబాటులోకి వచ్చింది.